నమస్తే అన్న. మాది చిలకొండ గ్రామం, మంత్రాలయం మండలం, కర్నూలు జిల్లా. మాది వచ్చేసి పొలం 3 ఎకరాలు ఉందన్న. చేను వచ్చేసి బంకజీగి, నల్లి, పచ్చదోమ, తెల్లదోమ చాలా ఉండేదన్న. ఆకు ముదుర ఉండేది. ఈ ముదుర ఎట్ట చేయాలనే ఆలోచన చేసుకుంటా ఒక మంచిని అడిగిన, లక్ష్మణ్ అనే మంచిని. ఆ మంచిని అడిగితే, తమ్ముడు ఈ తీన్మార్ అనే మందు కొట్టుకో తమ్ముడు, నీకు చేను బాగుంటుంది అనక చెప్పినాడు అన్న. చెప్తే దాన్ని తీసుకొని వచ్చి కొట్టిన తర్వాత చేను అనేది రిజల్ట్ బాగా వచ్చింది. ఇక చూడండి, చెట్టు ఆకుకు వచ్చేసి ముడత లేదు, బంకజిగి లేదు, నల్లి లేదు, కొమ్మకు వచ్చేసి ఇక సట్ట బాగా ఎక్కింది, చిగురు బాగా ఎక్కింది. ఇక పురుగు దోమ ఏమేం లేదన్న, కన్నీగా అయింది చూడన్న. చేను మాత్రం వేలు పెట్టి మనం ఆ మందులు ఈ మందులు కొట్టాని ఇస్తారు, అవి ఏమీ పనిచేయవు. ఇక తీన్మార్ అనే మందు తీసుకొని కొట్టండి, రిజల్ట్ బాగా వస్తుంది. కొట్టిన తర్వాతనే అడగండి. బాగుందన్న, ఇప్పటివరకు అయితే బాగుంది. చెట్టు అయితే బాగా పచ్చగా వచ్చింది, చేను అంతా బాగా పెరుగుదల వచ్చింది. వాందేవుడు బాగా వచ్చినాడు. కొట్టే లోపల రిజల్ట్ బాగా వచ్చిందన్న. దీన్ని తీసుకొని తీన్మార్ కొట్టండి, బాగుంటుంది చూడండి. పచ్చదోమ గిచ్చదోమకి అన్నీగా వెళ్ళిపోయింది, ఏమేం లేదు. సట్ట గిట్ట బాగా ఎక్కింది, చిగురు ఎక్కింది. సట్టగా చెట్టుగా 20-30 కాయ లెక్క సట్ట ఎక్కిందని, బాగా ఎక్కింది. పెరుగుదల కూడా చూడండిగా, కొమ్మగా ఎట్లా సాగింది, ఎట్లా బాగా వచ్చింది చూడన్న. చెట్లు బాగా రిజల్ట్ అయితే బాగా వచ్చింది. తీన్మార్ కొట్టిన తర్వాత దీన్ని మాత్రం కంపల్సరీ కొట్టండి. వేలు పెట్టి వేరే మందులు కొట్టుకుంటే మనకి పురుగు జాయాలి. ఫస్ట్ నల్లి, పురుగు, పచ్చిదోమ, నల్లదోమ చస్తేనే కదా మన చెట్టు బాగా పెరుగుదల. అది చచ్చేదానికి తీన్మార్ కొట్టండి, బాగుంటుంది.